హాయ్ ఫ్రెండ్స్, మరొకసారి నేను మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. కమ్యూనికేషన్ పెంచుకోవడం ఎట్లా, ఇంగ్లీష్లో బాగా మాట్లాడాలని ఉంది, దాన్ని ఎలా సాధించగలం అనేది కొన్ని టిప్స్ నేను చెప్పడం జరిగింది. ఇంతకు ముందు వీడియోస్లో చెప్పాను. ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకుందాం అంటే, ప్రాక్టీస్ ఏ విధంగా చేసుకోవాలి అదొకటి, ప్లస్ అట్ ది సేమ్ టైం భయాన్ని ఏ విధంగా వదలగొట్టుకోవాలి. సాధారణంగా ప్రతి మానవుడికి కూడా ఒక కొత్త పని చేస్తూ ఉన్నాం అంటే ఆ పని చేయగలమా లేదా అనే సందేహం చాలా ఎక్కువ ఉంటుంది. చెయ్యగలము అనేటువంటి ధైర్యం కన్నా కూడా చెయ్యలేమేమో అనేటువంటి అనుమానం కానీ భయం కానీ చాలా ఎక్కువ ఉంటుంది. ముందుగా అదొక సైకలాజికల్ పాయింట్ అది. సో ఇక్కడ మనం సైకలాజికల్ కూడా ఆలోచించాలి, దాన్ని మనం తొలగించుకోవాలి. నిజం చెప్పాలంటే ఇవాళ ఎంతోమంది మేధావులు వాళ్ళు కూడా చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే. చిన్న స్థాయి నుంచి వాళ్ళ ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి రాగలిగారంటే ఆ యొక్క భయాన్ని వదలగొట్టుకుని మాత్రమే ముందుకు రాగలిగారు. అదేవిధంగా మీరు కూడా అద్భుతంగా మీరు ఇంగ్లీష్ మాట్లాడగలరు. చాలామంది ద పీపుల్ హూ ఆర్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ అట్ ప్రెసెంట్ దే కేమ్ ఫ్రమ్ ఇట్స్ ఏ రియల్ థింగ్ ఐఎమ్ టెలింగ్ యూ, దే కేమ్ ఫ్రమ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ తెలుగు మీడియం. యూనో, విల్ యూ బిలీవ్? నేను నంబర్ నిజం చెప్పాలంటే, ఎందుకంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, వాళ్ళ పేరెంట్స్ తెలుగు, వాళ్ళ సొసైటీ అంతా తెలుగులోనే ఉంటుంది అక్కడ. అటువంటి సొసైటీ నుంచి వచ్చి ఇవాళ మరి నెంబర్ వన్గా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారంటే దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫోబియాని పోగొట్టుకోవడం. ఈ పదం వాడిన ఏమనుకోవద్దు, భయం. చాలామంది చూడండి, స్టేజ్ ఎక్కాక వాళ్ళ కింద చాలా విషయాలు మాట్లాడతారు. ఒక మీటింగ్కి అటెండ్ అవుతాము, ఆడియన్స్లో ఉన్నప్పుడు ఎన్నైనా మాట్లాడగలుగుతారు వాళ్ళు. కానీ వాళ్ళు 10 మంది ముందుకు వచ్చి స్టేజ్ ఎక్కేటప్పటికి వాళ్ళ చేతుల్లో కూడా స్వెట్టింగ్ వచ్చేస్తుంది, కాళ్ళలో స్వెట్టింగ్ వచ్చేసేసి తత్తరబాటు, కంగారు, వర్రీ, ఫియర్, యాంగ్జైటీ, ఎవ్రీథింగ్ వచ్చేస్తాయి. కారణం ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఫియర్ ఆర్ యాంగ్జైటీ. దాన్ని మనం వదలగొట్టుకోవాలి. ఎట్లా వదలగొట్టుకోవాలి? దాన్ని మనం ఇంట్లో రోజు ప్రాక్టీస్ చేయాలి. ఒక అద్దం ముందు నిలబడి అద్దం ముందు ఒక టాపిక్ ప్రిపేర్ కండి. చక్కగా మీరు చేయగలనేటువంటి కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను. ఇట్స్ ఎ ప్రామిస్ ఫ్రమ్ మీ టు యూ. ఇట్స్ ఎ ప్రామిస్. నేను కూడా అలా ప్రాక్టీస్ చేసిన వెంటనే ఈరోజు మీ ముందుకు ఒక కెమెరాలోకి రాగలిసి ఇన్ని వేల మంది ముందు నేను మాట్లాడగలుగుతున్నానంటే నా యొక్క ప్రాక్టీస్ అది. నిజంగా నేను చేసినటువంటి కృషి మీకు చెప్తున్నాను. అది కృషితో నాస్తి దుర్భిక్షం. అది ఏదైనా కనుక కష్టపడితే కష్టే ఫలి. నేను తెలుగు ఇంగ్లీష్ కలిపి చెప్తున్నాను, ఏమనుకోకండి. నెక్స్ట్ వీడియోస్ నుంచి ఇంగ్లీష్లో చెప్తాను పూర్తిగా. కానీ ఇక్కడ అందరికీ కూడా కొంచెం ధైర్యం రావాలి అన్నటువంటి కాన్సెప్ట్తో చెప్తున్నాను నేను. మళ్ళా భావించకండి. పిల్లలకి అర్థం కావాలి, పెద్దవాళ్ళకి అర్థం కావాలని ఉద్దేశంతో చెప్తున్నాను నేను. సో ఫియర్ని మనం తొలగించుకోవాలి. ఇందాక చెప్పాను కదా, కొంతమంది స్టేజ్ ఎక్కేటప్పటికి వాళ్ళు ఏం మాట్లాడాలనుకున్నారో దాన్ని వదిలేసేసి మొత్తం మర్చిపోయి అసలు ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోతారు. అలా కాకుండా మరి మీరు ఇంట్లోనే ఏం చేయాలంటే ఒక అద్దాన్ని ఏర్పాటు చేసుకుని డీసెంట్గా ఒక రూమ్లో కూర్చోండి. చక్కగా ఒక టాపిక్ తీసుకోండి. మీ ఫ్యామిలీ గురించో, అయితే యువర్ సెల్ఫ్ మీ గురించో, లేకపోతే సొసైటీ గురించో, సంథింగ్ మీ కాలేజ్ గురించో, మీ స్కూల్ గురించో, వాట్ ఎవర్ ద టాపిక్ మీద ఒక కంటెంట్ తీసుకోండి. ఒక టాపిక్ తీసుకోండి. ఆ టాపిక్ మీద కొంత మ్యాటర్ తయారు చేసుకుని దాన్ని బాగా రిహార్సల్ చేసుకుని ముందుగా ఒక అద్దం ముందు కూర్చుని పేపర్ చూసి ప్రాక్టీస్ చేయండి. నెమ్మదిగా మీకంటూ కొంత ధైర్యం వస్తుంది, కొంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎవరికైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఈ పదాన్ని మీరు కంపల్సరీ నోట్ చేసుకోవాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఈ వీడియోలో మనం చెప్పుకుంటున్నాం. భయాన్ని పోగొట్టడానికి ద కీ థింగ్ or the important thing or the vital thing, that is self-confidence. If you have self-confidence, definitely you can do anything. కాళ్ళు లేని వాళ్ళు పెద్ద పర్వతాలు ఎక్కుతున్నారంటే వాళ్ళకి ఏముందండి? వాళ్ళకు ఉన్నదల్లా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి చక్కగా. మన ఇంగ్లీష్ మాట్లాడలేమా? ఇది పాసిబుల్ అని రావట్లే ఎవరైనా అడిగితే ఈజీ యూ సే వితౌట్ థింకింగ్ ఏ సింగిల్ సెకండ్ యూ కెన్ సే, యూ హ్యావ్ టు సే ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్, నో డౌట్ అబౌట్ ఇట్. ఇటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని నేనేం మాట్లాడతాను అనేది ఓవర్ కాన్ఫిడెన్స్. అది కాదు నేను చెప్తుంటా. నేను మాట్లాడగలను, నేను ప్రాక్టీస్ చేస్తాను, నేను మాట్లాడగలను అని మీరు ముందుగా ఏం చేస్తారంటే అద్దం ముందుకు వచ్చి ఆ కంటెంట్ తీసుకుని ఆ కంటెంట్ బాగా ప్రిపేర్ అయ్యి ఒకటికి రెండు సార్లు ప్రిపేర్ అయ్యి మీరు ప్రజెంట్ చేసుకోండి. ఫస్ట్ మీకు మీరు ప్రజెంట్ చేసుకోండి.
లేదా ఒక కెమెరా పెట్టుకుని మీ ముందు ఒక స్టాండ్ దేనికైనా ఫిక్సప్ చేసుకుని, లేకపోతే మీకు చిన్న చిన్న స్టాండ్స్ బయట దొరుకుతున్నాయి కదా, ఆ స్టాండ్ తీసుకుని దాన్ని ఫిక్సప్ చేసుకుని ఎవరో ఉండాల్సిన పని లేదు, మీరు స్టార్ట్ చేసుకుని